గేమ్ చేంజర్ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల కాబోతుంది. మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ డేట్ అయితే ఖరారు చేయలేదు. డిసెంబర్ 26వ తేదీన విడుదల చేస్తానని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. కానీ అదే రోజున 2 హాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సిటీస్లో షోస్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది. అలాగే ఓవర్సీస్లో కూడా భారీగా షోస్ కొరత ఉండొచ్చు. అందుకే ఈ చిత్రాన్ని దిల్ రాజుకి బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం శంకర్తో ఈ విషయంపై చర్చిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర చిత్రం జనవరి 10న విడుదల అవబోతున్నట్టు మేకర్స్ లాక్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్కి వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాలి. విశ్వంబర చిత్రం కేవలం టాలీవుడ్కి సంబంధించిన సినిమా, కానీ గేమ్ చేంజర్ చిత్రం పాన్ ఇండియా సినిమా. సుమారుగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని కోసం ఖర్చు చేశారు మేకర్స్. అది మొత్తం రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా సంక్రాంతి లాంటి సీజన్ అయితే కావాలి. మేకర్స్ అడగడంలో న్యాయం ఉంది. మరి విశ్వంబర మేకర్స్ అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. చిరంజీవి గారు రామ్ చరణ్ గారు తండ్రి కాబట్టి ఆయన కలగజేసుకుని మేకర్స్తో మాట్లాడితే ఖచ్చితంగా విశ్వంబర చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా చిరంజీవి గారు ట్రిపుల్ చిత్రం కోసం ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్కి వాయిదా వేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. రాబోయే రోజుల్లో చూడాలి మరి గేమ్ చేంజర్కు సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఈ నెలలో ఈ సినిమాకు సంబంధించిన 2వ పార్ట్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.